TSM6 న్యూస్కి స్వాగతం. నర్సాపూర్ నియోజకవర్గంలో ఎకో పార్క్ కాటేజీలను దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. తెలంగాణలోని ఒక అరుదైన పార్కును ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ఎకో పార్క్ వంటి ప్రాజెక్టులు కొత్త తరానికి స్ఫూర్తిదానించే విధంగా ఉంటుందన్నారు. ఇది యువకులకు ప్రకృతి ప్రేమను అలవర్చడంలో దోహదపడుతుందని తెలిపారు. పార్కులో అరుదైన మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. పార్కులో ఏర్పాటు చేసిన వేదికలు, లగ్జరీ సదుపాయాలు, పిక్నిక్ స్పాట్స్, ఈవెంట్స్ నిర్వహించుకునే ఫెసిలిటీలు, పచ్చదనం లాంటివి అన్ని సందర్శకులను ఆకట్టుకుంటున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యావరణం, అడవుల సైన్స్ అండ్ టెక్నాలజీ అహ్మద్ నదీం, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి సువర్ణ, ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, మృగవని గ్రూప్ ఆఫ్ రీసెర్చ్ ఎండి విష్ణు చైతన్య రెడ్డి, జిల్లా అటవీ అధికారి జోజీ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇటువంటి ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కడైతే మరి ఇకో పార్క్ డెవలప్మెంట్కు వీలుగా ఉంటుందో వాటన్నిటిని కూడా డెవలప్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మేము ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మరి ఇది నర్సాపూర్కు చెందినటువంటి ఇకో పార్కు. మరి ఇక్కడికి ప్రకృతి అందాలు మనం ఇప్పుడు చూసాము. అక్కడ చెరువు ముఖ్యంగా మంచి ఆకర్షణీయంగా ఉంది. ఎక్కడి నుంచి చూసినా కూడా ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది. మరి ఆ రిసార్ట్ లోపలికి వెళ్ళి చూసినప్పుడు మన హైదరాబాద్లో మన తెలంగాణలో ఉన్నట్టుగా లేదు. ఎక్కడో వేరే దేశానికి వెళ్ళి అక్కడి నుంచి మనం చూస్తున్నట్టుగా ఈ యొక్క వ్యూ పాయింట్ అనేది మనకు కనిపించింది. దాన్ని బట్టి ఇక్కడ ప్రజలు మరి ఎంత ఎంజాయ్ చేస్తారో అనేది కూడా చెప్పడానికి వీలుగా ఉంది. మరి అదే విధంగా వాచ్ టవర్ అనేది దీంట్లో ఒక ముఖ్యమైనది. వాచ్ టవర్ మీదకి ఎక్కినప్పుడు మనకు ఏదంటే ఎంతో దూరం కనిపిస్తుంది. వాచ్ టవర్ ప్రత్యేక ఆకర్షణగా ఈ యొక్క ప్రాజెక్టులో నిలిచిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. అరుగుల మీద పడుకునే రోజులు పోయినాయి. సో చైతన్య గారికి నాది ఒకటే ఒక రిక్వెస్ట్, మంచి రిసార్ట్ కట్టారు, బాగా కట్టినారు, కానీ పక్కనున్న చెరువును మాత్రం డంపింగ్ యార్డ్గా మార్చొద్దు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే సుజలం పాడు కావద్దు అనేది నేను కోరుకుంటా ఉన్నా. అందరం కూడా భవిష్యత్తులో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్కి పోతా ఉన్నాం. ఏది పడితే అది కొట్టేస్తూ ఉన్నాం, ఎటు పడితే అటు నరికేస్తూ ఉన్నాం. టెక్నాలజీ పేరిట పార్కులు అభివృద్ధి చేయడానికి నేను తప్పు పట్టట్లేదు, బట్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ కాకుండా చూడండి. ప్లాస్టిక్, రోజు రోజుకు పెరుగుతున్న క్యాన్సర్, ప్రజల ఆరోగ్యం, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మంచిగా పల్లెటూరు అందాలలో ఇంతకుముందు పల్లె కన్నీరు పెట్టింది అని చెప్పేటాను. ఇప్పుడు దానికి రివర్స్గా పల్లెలు పిలుస్తూ ఉన్నాయనే రీతి లోపల పల్లెల అభివృద్ధి కావాలంటే కాలుష్యం తగ్గాలి. వారు రాసినటువంటి రవీంద్రనాథ్ గారు రాసినటువంటి ఆ 3 లైన్లని సుజలాం సుఫలాం మలయజ శీతలాం అనే మాటలకి చైతన్య గారు ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ జరగకుండా చూడాలని, మీ రిసార్ట్ బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ కాంట్ క్వశ్చన్ యూ ఎనీథింగ్, ఆఫ్టర్ సమ్ డేస్ విల్ కమ్ అండ్ సీ. నా రిక్వెస్ట్ మాత్రం అదొకటే, పర్యావరణాన్ని కాపాడండి, ఇబ్బంది కాకుండా చూడండి. నీళ్లు, గాలి, తినే తిండి డిస్టర్బ్ కాకుండా చూడండి. పక్కనే చెరువు ఉంది కాబట్టి దాన్ని ఈజీగా కంటామినేషన్లోకి పోతుంది. అది పోకుండా ఒకటి చర్యలు తీసుకోమని కోరుకుంటూ, 1, 2 ఇది మిత్రుడు 3వ రిసార్ట్స్ అని చెప్పినాడు. ఇంకా మీరు బాగా ఎదగాలని, ఇంకా ఎక్కువ బ్రాంచెస్ పెట్టాలని,
మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని తెలియజేస్తూ మరొకసారి గౌరవ శాసనసభ్యులు చైతన్యారెడ్డి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వరండా. నరసాపూర్ అర్బన్ పార్క్లో రిసార్ట్కి పీపీపీ మోడ్లో మాకు రావడం జరిగింది. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎక్కడా కూడా ఒక చెట్టు కూడా కొట్టకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ డెవలప్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని వేల చెట్లు ఈ రిసార్ట్లో రాబోతున్నాయి. ఇది కూడా ఒక అడవిలాగే అవుతుంది, అడవి పక్కనే వాటర్ ఉన్నట్టు అవుతుంది. అట్లాగే ఈ కార్యక్రమానికి మేము పిలిచగానే, అలా డిపార్ట్మెంట్లో పిలిచగానే విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు సురేఖ మేడం గారికి, ఎమ్మెల్యే సునీతమ్మ గారికి, అన్న ఎంపీ రగన్న గారికి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ నదీం గారికి, పీసీఎఫ్ మేడం సువర్ణ గారికి, ప్రియాంక వర్గీస్ సీసీఎఫ్ గారికి, కలెక్టర్ గారు ఇప్పటి నుంచి, ఎందుకంటే చాలాసార్లు ఇక్కడికి వచ్చి సజెషన్స్ కూడా ఇచ్చారు జరుగుతున్నప్పుడు, ఆయనకు కూడా వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మేము మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తామని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రేపు ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఇలా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఇలా డెవలప్ చేయాలని కూడా మీరు చెప్పే విధంగా మేము మెయింటైన్ చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. రాష్ట్రం ఇక్కడ హరితహారానికి విచ్చేసినప్పుడు మనం అందరం కూడా చూడడం జరిగింది. ఈ యొక్క అర్బన్ ఫారెస్ట్ ని డెవలప్ చేయాలనే ఒక ఆలోచనతో దీనికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి ఈ యొక్క 1752 హెక్టార్లు ఉన్నటువంటి ఈ యొక్క ఫారెస్ట్ ని మరి రీజెన్యువేట్ చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా మనకు అర్బన్ ఫారెస్ట్ కు సంబంధించి 252 హెక్టార్లకు సంబంధించిన భూమి ఇచ్చి టోటల్ గా ఫెన్సింగ్ చేయడం జరిగింది. మరి దాని ద్వారా ఏంటంటే బయట ఉన్నటువంటి ఏ కోతులు లాంటివి కూడా ఇళ్ళకి రాకుండా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా తీసుకోవడం జరిగింది. మనం వాచ్ టవర్ కానీ, అదేవిధంగా మరి టాయిలెట్స్ కానీ, ఏదైనా రెస్టారెంట్ కానీ, ఇవన్నీ కూడా గతంలో చూసినాం. ఈ అడవిలోకి రావాలంటే భయపడేటోళ్ళు. కానీ ఇది అయిపోయిన తర్వాత ఏమైందంటే హైదరాబాద్ నుంచి ఎకో ఫారెస్ట్ మనము అర్బన్ ఫారెస్ట్ డెవలప్ చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి చూస్తూ ఉన్నాం. సాటర్డే, సండే హాలిడేస్ రోజు చాలా మంది పిల్లల్ని తీసుకొని మరి ఒక ఫారెస్ట్కి రావడం జరుగుతుంది. దీంట్లో మరి గడిపి వెళ్తా ఉన్నారు. అంటే వాళ్ళ ఆనందం, ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అటువంటి ఉంది. ఇక్కడ ఒక చెరువు